సౌదీ బస్సు ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. మృతుల కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామంటున్న ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీతో మా ప్రతినిధి సూరిబాబు ముఖాముఖి. ఘటనకు సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ గారు ఉన్నారు. మరిన్ని విషయాలను ఆయన్ని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీ దగ్గర ఉన్న ప్రాథమిక సమాచారం ఏంటి? ఈ మృతు కుటుంబ సభ్యులు మన హైదరాబాద్ వాసులని తెలుస్తుంది. వారు ఏమి కోరుతున్నారు సార్? మనం వాళ్ళకి ఏం సహాయం చేస్తున్నాం? ఇప్పటికైతే మన దగ్గర ఒకటే ఫ్యామిలీ మెంబర్, ఒక కుటుంబం నుంచి 18 మంది ఆయనే వచ్చినాడు. ఆయనే అంటున్నాం, తొందరగా మీరు పాస్పోర్ట్ తీసుకొచ్చేస్తే మీకు వీసా అండ్ పాస్పోర్ట్ టికెట్తో సహా మేము పంపించే ప్రయత్నం చేస్తాం. ఇంకా మిగిలిన వాళ్ళకు కూడా మేము మెసేజ్ పంపించినాం, మీరు అర్జెంట్ పాస్పోర్ట్ తీసుకొని గవర్నమెంట్ సెక్రటరీ దగ్గర తెస్తే మేము ఈ వీసా తీసి మీకు అక్కడ పంపిస్తాం. అక్కడ మాకు తెలిసిన ప్రాథమిక సమాచారం ఏముందంటే డెడ్ బాడీస్ అన్నీ కాలిపోయినాయి. మిగిలిన కూడా బస్సు కాలిపోతే మొత్తం కాలిపోయినారు. ఒకటే వ్యక్తి మిగిలినాడల్లా, మిగిలిన వాళ్ళు అందరూ లేదంటారు. ఆ డెడ్ బాడీస్కు ఎట్లా ఐడెంటిఫై చేస్తారు? అలా DNA టెస్టింగ్స్ అవి అన్నీ ఉంటుందా? అక్కడ గవర్నమెంట్ రూల్స్ ఏమున్నాయో అవన్నీ కూడా అంబాసిడర్తో మాట్లాడాం. డాక్టర్ సోహెల్ అని ఉన్నారు, ఈజ్ అంబాసిడర్ ఆఫ్ ది ఇండియన్ గవర్నమెంట్. అతను కూడా మానిటరింగ్లో ఉన్నారు. ఇంకా డెడ్ బాడీస్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేయలేదు ఎవరిని కూడా. ఆ లోపలికి కూడా ఇంకా మన వాళ్ళకి రానియలేదు. లీస్ట్ ఇంకా వితిన్ ½ అన్ అవర్లో పంపిస్తానని అని అంటున్నారు. మరి పంపించిన తర్వాత ఈ రిలేషన్స్ కూర్చొని చూసుకోవాలి అక్కడ. ఎందుకంటే ముస్లిమ్స్లో ఒక సెంటిమెంట్ ఏముంది అంటే అక్కడనే చనిపోతే అది హోలీ ప్లేస్, అక్కడనే చేసుకుంటే మాకు మంచిది అని ఉంటుంది. కొంతమంది తీసుకొచ్చుకుంటారు కూడా, 99% అక్కడనే చేస్తారు. మరి వాళ్ళు పిలిపించినారు ఇప్పుడు వాళ్ళకి అందరినీ, ఫ్యామిలీ మెంబర్స్ను. ఈ ఆలోచన ఏముంది, వాళ్ళు అక్కడనే చేయాలని ఉందా? మరి గవర్నమెంట్ కూడా ఇస్తుందా ఇయ్యదా అది కూడా తెలియదు మనకు. కాబట్టి కొన్ని అన్నీ ½ అన్ అవర్ 1 అవర్లో కొన్ని ఈ కన్ఫ్యూజన్స్ అన్నీ ఉంది. బట్ గవర్నమెంట్ ఏమో మొత్తానికి రెడీ ఉంది. హెల్ప్ లైన్ ఇచ్చేసినాం. వాళ్ళ ఎవరు కూడా దీని మీద ఏమంది జరుగుతుంది అని అప్డేట్ ఎవ్రీ 1 అవర్ 1 అవర్కు కూడా బులెటిన్గా చెప్తాం. సార్, ఈ ఘటనకు సంబంధించి జరిగిన విషయం తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి ప్రభుత్వ పరంగా అన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. మీరు కావచ్చు, మంత్రి అజరుద్దీన్ కావచ్చు, హౌస్కి వచ్చారు. వచ్చిన వెంటనే బాధిత కుటుంబాలు ఎక్కువ మంది వచ్చి కలిసి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు సార్ మీతో? వాళ్ళు అదే అంటున్నారు. కొంతమంది వాళ్ళు కూడా ఇప్పుడే నిద్రలకు లేచి తెలియగానే వచ్చినారు పాపం. ఇప్పుడే ఒకటే ఆయన 18 కుటుంబాలు వ్యక్తి వచ్చారు. ఇంకోళ్ళకి మేమే పోతున్నాం వాళ్ళ దగ్గరికి. తెలుసుకొని ఏం కోరుకుంటున్నాం, వాళ్ళ కోరిక కావాలా, NOC కావాలా. వాళ్ళు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇక్కడ నుంచి గవర్నమెంట్ కలెక్ట్ చేసుకొని సౌదీ గవర్నమెంట్కి ఇవ్వాలా అక్కడ చేయాలంటే కూడా. మరి దీనికి ఏమైనా ఎగ్జామ్షన్ ఇస్తారా, ఏముంటారా, అవన్నీ ఆన్ గోయింగ్ డిస్కషన్స్ ఉన్నాయి. ఇంత తొందరగా మనం ఎందుకంటే సావు ఎవరిది ఉందా వాళ్ళ ఫ్యామిలీకే అధికారం ఉంది, గవర్నమెంట్కి లేదు. వాళ్ళ ఆలోచన ఏముంది, వాళ్ళు కూడా వాళ్ళ చుట్టాలతో తెలుసుకుంటున్నారు ఏం చేద్దాం, అక్కడనే చేద్దామా ఇక్కడికి తీసుకొద్దామా. గవర్నమెంట్ ఏమంటుంది, మన గవర్నమెంట్ అంబాసిడర్ డైరెక్ట్ వాళ్ళ గవర్నమెంట్తో కన్సల్ట్లో ఉన్నారు. ఇద్దరు గవర్నమెంట్లు ఉన్నాయి కదా, మన కంట్రీలోనే కాదు కదా, అలా సంపాదన చేసుకోవాలా, కొంచెం టైం పడుతుంది. థ్యాంక్ యూ. ఇది ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ చెబుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని, ఈ నేపథ్యంలోనే హౌస్కి చేరుకుని ఎవరైతే మృతులు చెందారో మృతుల కుటుంబ సభ్యులతో మాట్లాడామని, వారి కోరిక ఏదైతే ఉంటుందో వారి కోరిక ప్రకారము అక్కడ సౌదీ అరేబియాలో వాళ్ళని కన్నం చేయాలా, లేకపోతే ఇక్కడ ఇండియా తీసుకొచ్చి హైదరాబాద్కు తీసుకురావాలా, ఇక్కడ 2 దేశాల సమస్య కాబట్టి ఆ 2 దేశాలు కూడా సమన్వయం చేసుకుని ఒక స్పష్టత వచ్చాక ఎవరైతే మృతుల కుటుంబ సభ్యుల కోరిక మేరకు అన్ని చర్యలు, అన్ని రకాల సహాయ సహకారాలు కూడా అందిస్తామని షబ్బీర్ అలీ గారు చెబుతున్నారు. వీడియో జర్నలిస్ట్ పురుషోత్తంతో సూరిబాబు, ఈటీవీ న్యూస్, ఆజా హౌస్, హైదరాబాద్ నుంచి.